ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేశాయి. తాజాగా ఇరాన్ కు చెందిన అతిపెద్ద బ్రిడ్జ్ ను టార్గెట్ చేశాయి. భీకర దాడుల్లో ఈ వంతెన పాక్షికంగా దెబ్బతింది. 2-3 వారాల పాటు ఇరాన్ పై అతి భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన తర్వాత ఈ దాడుల తీవ్రత పెరిగింది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులతో ఈ వంతెనపై విరుచుకుపడ్డాయి. భారీగా మంటలు చెలరేగాయి. పొగ దట్టంగా అలుముకుంది. ఈ దాడిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఈ వంతెనను 2 సార్లు దాడి జరిగిందని వెల్లడించింది. తొలిసారి జరిగిన దాడిలో 2 పౌరులు మరణించారని తెలిపింది. రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లిన సమయంలో మరొకసారి అటాక్ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లుగా తెలిపింది. పశ్చిమాసియాలోని అతిపెద్ద వంతెన ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పశ్చిమాన ఉన్న కారజ్ నగరంతో దీన్ని అనుసంధానిస్తున్నారు. ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడులు ఇరానియన్లు లొంగిపోయేలా చేయలేవని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. దాడుల్లో దెబ్బతిన్న ప్రతి వంతెన భవనాన్ని మరింత పటిష్టంగా పునర్నిర్మిస్తామని తెలిపారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేశాయి. తాజాగా ఇరాన్ కు చెందిన అతిపెద్ద బ్రిడ్జ్ ను టార్గెట్ చేశాయి. ఈ భీకర దాడుల్లో ఈ వంతెన పాక్షికంగా దెబ్బతింది. 2-3 వారాల పాటు ఇరాన్ పై అతి భీకర దాడులు చేస్తామని చెప్పి మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాతే ఈ దాడుల తీవ్రత కూడా పెరిగినట్టు మనకు తెలుస్తోంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులతో ఈ వంతెనపై అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ భారీ మంటలు కూడా చెలరేగాయి. పొగ దట్టంగా అలుముకుంది. విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం అక్కడ పరిస్థితి ఏంటి అనేది. ఈ దాడిని అయితే ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఈ వంతెనను 2 సార్లు అటాక్ చేసినట్టు తెలుస్తోంది. తొలిసారి జరిగినటువంటి దాడిలో 2 పౌరులు కూడా చనిపోయారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి ఏం జరిగిందని తెలుసుకునే సమయంలో మరొకసారి కూడా అటాక్ చేశారు. ఆ ఘటనలో పలువురి గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తోంది. ఇక పశ్చిమాసియాలోని అతిపెద్ద వంతెన ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పశ్చిమాన ఉన్న కారజ్ నగరంతో దీన్ని అనుసంధానిస్తున్నారు. ఈ దాడులను ఇరాన్ అయితే తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడులు ఇరానియన్లు లొంగిపోయేలా చేయలేవని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. దాడుల్లో దెబ్బతిన్న ప్రతి వంతెనను కావచ్చు, భవనాన్ని కావచ్చు మరింత పటిష్టంగా నిర్మిస్తామంటూ కూడా తెలిపారు.